విమానయాన మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఎయిర్ ఇండియాని తన స్వప్రయోజనాలకు వాడుకుని అడ్డంగా బుక్ అయ్యారు. కుమార్తె కుటుంబం విహారయాత్ర వెళ్లడానికి నిమిషాల మీద నిబంధనల్ని మార్పించి పెద్ద ఫ్లైట్ ని కేటాయించినట్లు ఆర్టీఐ చట్టం ద్వారా వెలుగులోకి రావడంతో కక్కలేక మింగలేక సతమతమైపోతున్నారు ప్రఫుల్ పటేల్. కేంద్ర మంత్రి ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వరుస ఆరోపణల్లో ఇరుక్కుంటున్నారు. విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రఫుల్ ఎయిర్ ఇండియాను సొంత ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా వాడుకున్నారని, కుటుంబ సభ్యుల కోసం నియమ నిబంధనలను ఉల్లంఘించారని తాజాగా ఆర్టీఐ చట్టం ద్వారా బయటపడింది. పెద్ద కూతురు అవని దేశపాండే కుటుంబం విహారయాత్రకు వెళ్లడానికి ముందే బుక్ చేసుకున్న విమానాన్ని నిమిషాల మీద మార్చేసి వేరే ఫ్లైట్ ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఇప్పుడు ప్రఫుల్ మీద వినిపిస్తున్నాయి. 2010 ఏప్రిల్లో అవని కుటుంబం బెంగళూరు నుంచి మాల్దీవులకు వెళ్లడానికి IC965 ప్లేన్లో 7 బిజినెస్ క్లాస్ టికెట్స్ బుక్ చేశారు. దీనికోసం 20 బిజినెస్ క్లాస్ సీట్స్ ఉండే పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అయిన A320ని అవని ఫ్యామిలీ కోసం కేటాయించారు ఎయిర్ ఇండియా అధికారులు. 2010 ఏప్రిల్ 25న IC965 ఫ్లైట్లో బెంగళూరు నుంచి మాలే వెళ్లిన అవని కుటుంబం ఏప్రిల్ 28న IC966 ఫ్లైట్లో బెంగళూరు తిరిగొచ్చింది. సాధారణంగా బెంగళూరు మాలే రూట్స్ లో ఎయిర్ ఇండియా 8 బిజినెస్ క్లాస్ సీట్స్, 114 ఎకానమీ సీట్లుండే A319 అనే చిన్న ఫ్లైట్ ను నడుపుతుంటుంది. కానీ కూతురు కుటుంబం కోసం ప్రఫుల్ రూల్స్ మార్చేసి పెద్ద ఎయిర్ బస్ A320ని కేటాయించేలా చేశారు. దీనికోసం ముంబై నుంచి ఈమెయిల్స్ ద్వారా నిమిషాల మీద ఉత్తర్వులు జారీ చేయించారు. ప్రఫుల్ ఆర్డర్స్ వల్ల అప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు A320 ఫ్లైట్లో సుమారు 50 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. దీని మీదే ఇప్పుడు రగడ జరుగుతోంది. ఆర్టీఐ చట్టం ద్వారా ప్రఫుల్ నిర్వాకం బయటికి రావడంతో ఆయన కవర్ చేసుకోలేక పాట్లు పడుతున్నారు. దీని మీద సరైన సమాచారం లేదని ప్రఫుల్ కార్యాలయం చెబుతుంటే అలాంటి ఫ్లైట్ కేటాయించమని ఉత్తర్వులు ఇచ్చినట్లు తనకు గుర్తులేదంటున్నారు ప్రఫుల్ మీద గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఎయిర్ ఇండియా కష్టాలకు ఈయన కూడా ఓ కారణమనే విమర్శలు ఉండనే ఉన్నాయి. విమానయాన మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రైవేటు సంస్థలకు మేలు చేకూర్చారనే ఆరోపణలు ప్రఫుల్ మీద వినిపించాయి. ఎయిర్ ఇండియాను తన వంతు నాశనం చేయటంలో ప్రఫుల్ బాగా సక్సెస్ అయ్యారనే టాక్ కూడా ఉంది. ఈ మధ్య కెనడాకు చెందిన కంపెనీకి ఎయిర్ ఇండియా కాంట్రాక్టును కట్టబెట్టడానికి ప్రఫుల్ 1.5 కోటి పైగా ముడుపులు తీసుకోవడానికి సిద్ధపడ్డారని ఓ ఫారెన్ పేపర్ కథనాన్ని కూడా ప్రచురించింది. మరి ఇప్పటికే ఉన్న కష్టాలు చాలవన్నట్లు కేంద్రానికి తాజాగా ప్రఫుల్ పటేల్ వ్యవహారం మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. మరి సమస్యను ప్రభుత్వ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.